హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తున్న కరోనా వైరస్ విశేషాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలో ప్రబలిన కరోనా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడుతున్న రోగులు, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4,000 మందికి పైగా బాధితులు పలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో చైనా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే 10 దేశాలను టెన్షన్ పెడుతున్న ఈ వైరస్ తాజాగా యూరోపియన్ దేశమైన జర్మనీకి పాకింది. కరోనా వైరస్కు సంబంధించిన మొదటి కేసు నమోదైనట్టు అధికారులు ధృవీకరించారు. దక్షిణ బవేరియన్లోని స్టార్బెర్గ్ ప్రాంతంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు తెలిపారు. బాధితుడికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే వింటర్ సీజన్ కావడంతో వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోందంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. చైనాని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ 5,000 మందికి పైగా సోకగా వీరిలో 110 మందికి పైగా మరణించారు. వుహాన్ నగరంలో ప్రబలిన కరోనా వైరస్ థాయిలాండ్, జపాన్, కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేషియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ వ్యాప్తి చెందింది. థాయిలాండ్లో 7, జపాన్లో 3, కొరియాలో 3, అమెరికాలో 3, వియత్నాంలో 2, సింగపూర్లో 4, మలేషియాలో 3, నేపాల్లో 1, ఫ్రాన్స్లో 3, ఆస్ట్రేలియాలో 4 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. చైనాలోని 12 నగరాల్లో ఈ వైరస్ సోకడంతో దాదాపు 5.5 కోట్ల మంది ప్రజలు వారి నగరాల నుంచి రాకపోకలు సాగించకుండా నిషేధం విధించారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న కరోనా మహమ్మారిని ఎలాగైనా మట్టుబెట్టాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు. కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు చైనా చర్యలు ముమ్మరం చేసింది. వైరస్ ఉనికిని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు. అటు కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి హుబే ప్రావిన్స్లోని పలు నగరాల్లోని ప్రజా రవాణాను చైనా నిలిపివేసింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లను మూసివేసి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. మరోవైపు షాండాంగ్ ప్రావిన్స్లోని 4 నగరాలు బీజింగ్, షాంఘై, జియాన్, తియాన్జులో తీర ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను నగరాల్లోకి రానియకుండా, బయటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు. సదరన్ ప్రావిన్స్లోని గ్యాంగ్డాంగ్, జియాంగ్జీ సహా మరో 3 నగరాల్లోని ప్రజలు సైతం మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని సూచించారు. 17 ఏళ్ల కిందట చైనా, హాంకాంగ్లో 750 మందిని పొట్టనబెట్టుకున్న సార్స్ మాదిరిగానే కరోనా అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ మనుషులపై తన ప్రభావాన్ని చూపడమే కాదు, ప్రపంచ మార్కెట్ వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. కరోనా దాటికి ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ఆర్థిక మార్కెట్లను కూడా అతలాకుతలం చేస్తోంది. కరోనా వైరస్ భయాలతో గత వారంలో హాంకాంగ్ 2%, షాంఘై 3%, షాంగ్జెన్ మార్కెట్లు 5% నష్టాలను చవిచూశాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 3%కి పైగా పడిపోయాయి. హోటల్స్, ఎయిర్లైన్స్, లగ్జరీ రిటైలర్స్ అమ్మకాలు భారీగా తగ్గాయి. అటు కరోనా ఎఫెక్టుతో చైనాలో జరగాల్సిన ఫెడ్కప్ మ్యాచ్లను కజకిస్తాన్కు తరలించినట్టు అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ITF ప్రకటించింది. మరోవైపు మహిళల ఒలింపిక్స్ ఫుట్బాల్ క్వాలిఫైయర్ను సైతం చైనా నుంచి సిడ్నీకి తరలించినట్టు ఆసియా ఫుట్బాల్ ఫెడరేషన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ భయం భారత్ను కూడా వెంటాడుతోంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన థర్మల్ స్క్రీనింగ్లో 3 వ్యక్తులకు వైరస్ సోకిందన్న అనుమానంతో ఆసుపత్రికి తరలించారు. అటు రాజస్థాన్లోనూ కరోనా కలకలం రేపింది. చైనాలో MBBS పూర్తి చేసి భారత్కు చేరుకున్న వ్యక్తికి కూడా కరోనా వైరస్ లక్షణాలున్నాయని తేలడంతో జైపూర్ నగరంలోని SMS వైద్య కళాశాలకు తరలించారు. అతని కుటుంబ సభ్యుల బ్లడ్ శాంపిళ్లను సేకరించి పరీక్షిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. చైనా నుంచి వచ్చేవారికి విమానాశ్రయాల్లో వైద్యులు పరీక్షలు జరిపించిన తర్వాతే వారి స్వస్థలాలకు పంపుతున్నారు. మరోవైపు పాట్నాలోని చప్రా ప్రాంతానికి చెందిన యువతి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.
హైదరాబాద్లోని 3 హాస్పిటల్స్లో 100 పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్లోనూ వ్యాధి ప్రబలుతున్నట్టు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. హైదరాబాద్లోని 3 హాస్పిటల్స్లో 100 పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. అటు ఇప్పటి వరకు కరోనా వైరస్ కేసు ఒక్కటి కూడా పాజిటివ్గా నిర్ధారణ కాకున్నా ముందస్తు చర్యలను చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఈటెల అన్నారు. కరోనా వైరస్తో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య బృందం సభ్యులు స్పష్టం చేశారు. ఫీవర్, గాంధీ ఆసుపత్రులను సందర్శించిన వైద్య బృందం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సంతోషం వ్యక్తం చేశారు. అటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా వైద్య బృందం సభ్యులు సందర్శించారు. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షిస్తున్న వైద్యులకు పలు సూచనలు చేశారు. అనుమానం ఉంటే శంషాబాద్ నుంచే నేరుగా గాంధీ ఫీవర్ హాస్పిటల్స్కు తరలించే ఏర్పాట్లు చేయడంపై కేంద్ర వైద్య బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఎలా వ్యాపించిందో తెలుసుకున్నారుగా. మరో వీడియోలో కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆసక్తికరమైన అంశాలు మీకోసం అందిస్తాం. అంతవరకు జాగ్రత్త. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్, మీ సునీల్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.